సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 31వ తారీఖు లగాయితూ సెప్టెంబర్ 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు రవి బుధ కేతువుల యొక్క సంచారం ఉన్నది. కన్యారాశి యందు కుజుడు సంచరిస్తున్నారు. అలాగే ఈ వారంలో కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఉండగా చంద్రుడు వృశ్చిక రాశి నుండి కుంభరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, పంచమ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. అలాగే ఈ వారం చివరిలో చంద్రబలం కూడా ఉన్నది. రాహువుతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు 65% అంటే 65% గ్రహగతులన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహము శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితి, అలాగే పంచమందు ఉన్నటువంటి రవికేతువుల వల్ల మిగతా పర్సంటేజ్ గ్రహగతులు మనకి యోగించట్లేదు. కానీ సాధ్యమైనంత వరకు మెజారిటీ ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకించి కుజుడు షష్ఠస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, అలాగే శత్రువులకి సంబంధించినటువంటి రహస్యాలను సైతం మీకు తెలిసేలా చేస్తారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి కుజుడు ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటారు. లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహువు కూడా అటు దేశాంతర వాసంలో ఉండేటువంటి సమస్యల్ని పోగొట్టడానికి ఎక్కువ రాహువు కృషి చేస్తూ ఉంటారు. అందుకని గమనించండి, మేషరాశి వారు విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ స్థిరత్వానికి, ఉద్యోగానికి, వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎక్కువగా అమ్మవారి ఆరాధన లేదా రాహుగ్రహ మంత్రాన్ని గనక ఎక్కువగా పఠిస్తూ ఉన్నట్టయితే రాహు యొక్క తశాంతి ఎక్కువగా జరిగి మరింత రాహు యొక్క ఉపయోగం మేషరాశి వారు పొందగలుగుతారు. ఇక పంచమంలో ఉండేటువంటి రవికేతుల యొక్క స్థితి మాత్రం మానసికమైనటువంటి భయాన్ని సూచిస్తోంది. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం దానిలో మార్పు చేర్పులు వస్తూ ఉంటాయి. అంటే పలానా ప్రణాళిక వేసుకున్నప్పుడు అది ఈ రీతిగానే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఏమీ ఉండదు. ఆ ప్రణాళికలో రకరకాలైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి. అది కూడా ఈ రాశి వారు గమనించాలి. కాబట్టి ఇటు కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వారం లేవు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఎక్కడికైనా ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, వినోదయాత్రలు ఇటువంటివి ఏమన్నా సరే మీరు ప్రణాళిక చేసుకున్నా కూడా దాని బద్ధంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బంది కూడా ఏమీ లేదు. కాబట్టి సరదాగానే సాగుతుంది ఈ వారము. మరీ ముఖ్యంగా కొంత జీవితంలో నేర్చుకునేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు గురుడు, శనేశ్వరుడు, దశమమందు రాహువు, అలాగే చతుర్థ స్థానమందు బుధగ్రహము, చంద్రుడు, ఇలా యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత అధికంగా ఉన్నది. ముఖ్యంగా చెప్పాలి అంటే 75% గ్రహాల తాలూకు అనుకూలత వృషభ రాశి వారి మీద పనిచేస్తూ ఉన్నది. ఈ గోచార బలం అనేటువంటిది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే స్థిరంగా ఉండేటువంటి, ధైర్యంగా ఉండేటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది.
దానితో పాటుగా జీవన గమనంలో ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ అటువంటి సమస్యల బారిన ఎవరైనా పడితే కూడా వారికి సహాయం చేసేటువంటి ధోరణిని కలిగిస్తుంది. అలాగే ప్రత్యేకించి కుటుంబ సభ్యులకి కొన్ని క్రియాశీలకమైనటువంటి పదవులు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేగాక ఆరోగ్యాభివృద్ధిని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. ఐశ్వర్య సంకేతంగా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును. అంతేగాక ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మీకు కొంత ఉత్సాహాన్ని ఉత్సుకతని ఇస్తుంది. కాకపోతే ఒక నిరుత్సాహం ఏంటి అంటే, మన తోటి ఉద్యోగస్తులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ సరదాగా కాసేపు ఎక్కడికైనా గడుపుదాం వెళదాం అనేటువంటి పరిస్థితులను మాత్రం ఈ గ్రహస్థితి కల్పించదు. ఏదైనా ఒక ప్రణాళిక వేసుకున్నా దాన్ని పాడు చేసేస్తుంది. ఎక్కువగా పని వేళల్లో సమయాన్ని గడపడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఎక్కువ పని చేసుకొని ఇస్తుంది. అలాగే ఓవర్ టైం పనిచేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ వారంలో అంత ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కొంత కష్టపడతారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. అడపాదడపా కొన్ని మంచి సంఘటనలు, శుభవర్తమానాలు, శుభవార్తలు వినబడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ 75% గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రం అని ఒకటి ఉంటుంది. దాన్ని పారాయణం చేయండి. ప్రత్యేకించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత నీలము రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుడు ప్రతికూలంగా ఉన్నారు. శనేశ్వరుడు, రాహువు, అలాగే కుజుడు ఈ రకంగా ఉండేటువంటి దీర్ఘ సంచార గ్రహాలన్నీ కొంత వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి శుక్రుడు యోగాన్ని ఇస్తున్నారు, అలాగే రవి యోగాన్ని ఇస్తున్నారు, చంద్రుడు బలాన్ని ఇస్తున్నారు. అంటే 30% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా మిథున రాశిని చెప్పచ్చు. 30% అంటే మరి పాస్ మార్క్ 35 కదా, 30 అంటే తక్కువగా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ గ్రహస్థితిలో కొంత ఎదుర్కొనవలసినటువంటి కొన్ని పోరాటం చేయవలసినటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చూస్తే జన్మగురుడు, దశమ శనేశ్వరుడు వృత్తిపరంగా తీవ్రంగా ఘర్షణ పడేలా చేస్తారు, మదన పడేలా చేస్తారు. మనం చెయ్యాలా మానేయాలా, చెయ్యాలంటే వీళ్ళతోటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మానేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి మదనం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని కుటుంబ సభ్యుల కోసం చేయవలసి వస్తుంది, కొన్ని బంధువుల కోసం, కొన్ని స్నేహితుల కోసం చేయవలసి వస్తుంది. ఏమిటి నా జీవితం, పక్క వాళ్ళ కోసం నేను బతకడమేనా, నా గురించి నేను బతికేది ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. అయితే ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని మీకు దూరం చేస్తూ ఉంటుంది. మీకు సినిమా చూడటం ఇష్టము, సినిమాకి వెళ్దాం, టికెట్ బుక్ చేసుకుంటాం, కానీ ఆ సమయానికి ఏదో పని వస్తుంది, వెళ్ళలేకపోతాం. లేదు పలానా ఊరికి వెళ్దాం అనుకుంటాం, వెళ్ళలేకపోతాం. అంటే మీకు మీరు చేసుకునేటువంటి చిన్న ఆనందాలని ఈ గ్రహస్థితి దూరం చేస్తుంది. ఇది మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడుతుంది. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. కొన్ని ఒడిదుడుకులున్నా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటిలో సర్దుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి గ్రహస్థితి కొంత పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి మిథున రాశి వారు ఈ వారంలో ఈ గ్రహస్థితిని దాటి పాస్ మార్క్ అందుకోవాలి, ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యారాధన చేయాలి. సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శుక్రుడు, బుధుడు, తృతీయ స్థానమందు కుజుడు, అలాగే వారం మొత్తము కూడా చంద్రుడు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 40% శుభ ఫలితాలని
కర్కాటక రాశి వారు పొందుతూ ఉన్నారు ఈ గ్రహస్థితి వల్ల. ఈ గ్రహస్థితి అంటే 35 పాసు మార్కు, మనం 40 వచ్చాయంటే పాస్ అయిపోయాం ఈ వారంలో. ప్రత్యేకించి జన్మ శుక్రుడు, 2వ స్థానమందు బుధ గ్రహాలు కొంత లౌకికమైనటువంటి జ్ఞానాన్ని, కొంత సుఖపడేటువంటి తత్వం అంటే ఏంటి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి, బండి ఇంట్లో లేదు, సమయానికి దొరకలేదు, నడుచుకుంటూ వెళ్ళాలరా బాబు ఎలా అనుకునేటువంటికి ఎవడో ఒకడు మనకి సహాయం చేస్తాడు. నేను అట్టే వెళ్తున్నాను కదా, ఎక్కించుకెళ్తాను, లేదు మన ఇద్దరం ఒకటే ఆఫీస్ కదా, మనం బండి మీద వెళ్తాం. ఇలాంటి ఉదాహరణలు జరుగుతాయి. ఎక్కడ మీరు కష్టపడేటువంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేయడం ద్వారా ఆ కష్టం తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు ప్రత్యేకించి గమనించవచ్చు. అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ఎటువంటి అనారోగ్య సమస్యలను రానివ్వరు, ఆర్థిక ఇబ్బందుల్ని రానివ్వరు. అలాగే సమాజం పరంగా సామాజికంగా ఏమైనా కొన్నిపాటి ఇబ్బందులున్నా, ఏదో నిందారోపణలు, నీలాప నిందలు, చెడు ప్రచారాలు ఇవి ఏవైనా జరుగుతూ ఉన్నప్పటికీ వాటి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సాహసోపేతమైనటువంటి చర్యలు చేపడుతూ ఉంటారు. ఏదైనా కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దాని ప్రకారంగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉండడం. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలను చూసి మిగతా వాళ్ళు విస్తుపోతూ ఉంటారు. అబ్బా ఎలా తీసుకున్నాడరా ఈ డెసిషను, అసలు ఈమె ఎలా తీసుకుంది, ఏ విధంగా ఇంత ధైర్యంగా ప్రవర్తించింది అనేటువంటి దాని మీద. ఇలా ఏంటి అంటే అన్నీ బాగుంటాయి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే పోలే మనం ఇంత కష్టపడ్డాం, మనం ఇంత శ్రమించాం, దీనికి ఇంత ఫలితం రావాలి కదా, కానీ అంత ఫలితం రాలేదే అనేటువంటి ఏదో కొంచెం వెలితి కనబడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. లేస్తారు, కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం కోసం ఎదురు చూస్తారు, డీలా పడతారు, పడుకుంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో కొంచెం మార్పు ఏంటి అంటే ఏదో ఒక చిన్న చోట మనసు కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. పోన్లే గతంలో మనం చేసిన దానికి ప్రతిఫలం మనకి దక్కింది అనేటువంటి విధానంలో. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి 40% ఫలితాలు కొంత ఊరడింపుగానే పనిచేయబోతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని వెసులుబాట్లను ఇవ్వబోతూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలని కాంక్షించడానికి ఎక్కువగా ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు ఈ వారంలో పూర్ణమైనటువంటి చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి 34.5% గ్రహాల తాలూకు అనుకూలత ఉన్నది. 34.5 చెప్పారేమంటే ఇంకో 6 మార్క్ వేస్తే పాస్ అయిపోతాం కదా అంటే చాలా వింతగా ఉంటుంది వీళ్ళ గ్రహస్థితి. ఈ ప్రతిదీ 6 మార్కులో పోతే వాడు ఎంత బాధపడతాడో. మొత్తానికి 0 మార్కులు వచ్చినా పర్వాలేదు, లేదా పాస్ అయిపోయినా పర్వాలేదు, 34.5 వస్తే వాడు ఎంత ఇబ్బంది పడతాడు, గిలగిలా కొట్టుకుని ఇంకొక 6 మార్క్ అని. అలాగే ఉంటుంది. విచిత్రం ఏంటంటే గురుడు మినహాయించి ఏ గ్రహం అనుకూలంగా లేదు. ఈ 34 మార్కులు గురుడు వల్లే వేశాం, 6 మార్కు చంద్రుడి వల్ల వేశాం. కాబట్టి ఈ 34.5లోనే వీళ్ళ జీవితం చూడండి. ప్రతిదీ కంప్లీషన్, చివరికి ఆ పని పూర్తయ్యేంత వరకు వస్తుంది, అవ్వదు. అమ్మయ్య ఇంకొక అడుగుతో ఈ పని అయిపోతుంది కదా అనుకుంటే ఆ ఒక్క అడుగు పడదు. సింహరాశి వారిలో ప్రధానంగా ఇది కనబడుతూ ఉంటుంది. పూర్తిగా పాడైపోయింది, పూర్తిగా పోయింది అనుకోవడానికి లేదు, పూర్తిగా పోదు, అలా అని పూర్తిగా బాగవదు, సగంగా ఉంటుంది ప్రతిదినం. ఉద్యోగం పోయింది అనుకో, పోదు, అలా అని మన ఉద్యోగం నిలబడుతుందో లేదో తెలియదు. ఈ సందిగ్ధావస్థలో పడి ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఈ 50-50 అన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, జన్మ రాశి యందు రవి బుధ కేతువుల యొక్క సంచారం బుద్ధి చాలా విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలకి పొంతన ఉండదు. బుధకేతువులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో మానసికమైనటువంటి భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అలాగే ఏవో ఒక జీవులు కరుస్తూ ఉంటాయి. ఎలక పిల్ల, చుంచు పిల్ల, బల్లి, ఇలా ఇంట్లో కనబడేటువంటి జీవులు గొప్పగానో అవి కరుస్తూ ఉంటాయి. గమనించండి, ఏదో ఒకటి ఆ ఇంట్లో వీధిలో ఉండేటువంటి కుక్క గట్టిగా మొరగడమో, మిమ్మల్ని చూసి ఎద్దు ఇలా కొమ్ములు చూపించడం, అంటే ఏదో ఒకటి భయపెట్టేటువంటి విషయాలు జరుగుతాయని అర్థం. కాబట్టి ఇలా ఉంటుంది సింహరాశి వారి యొక్క పరిస్థితి. సరే, ఇది పక్కన పెడితే కుటుంబపరమైనటువంటి విషయాలు సావధానంగానే ఉన్నాయి.
ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు పర్వాలేదు. అలాగే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయాదులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి, వాటిని అధిగమిస్తూనే ఉంటారు. కాబట్టి ఏదేమైనా అసంతృప్తి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. దాని నుండి బయటపడి 34.5ని 35 మార్కుల కింద చేసుకోవాలి అంటే దత్తుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు, దత్తస్తవం కానీ సిద్ధమంగళ స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. ఈ 3 గ్రహాలు 38% బలాన్ని కలిగి ఉండేటువంటి రాశిగా ఈ రాశిని నిలబెడుతూ ఉన్నాయి. అయితే పాస్ మార్కులు వచ్చేసే 3 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. అయితే ఇది రాహు వల్ల కలిగినటువంటి స్థితి. కారణం ఏంటి అంటే షష్ఠరాహు ఎప్పుడూ కూడా మనల్ని కింద పడేయకుండా కాపాడుతూ ఉంటారు. ఎంత శత్రువు మాయ ప్రయోగించినవ్వండి, వాళ్ళు ఎంత అధికారాన్ని కలిగి ఉండనివ్వండి, ఎంత బలవంతులు కానివ్వండి, గౌర్భూమి శత్రునాలాభం షష్ఠస్థానగతే ఫణి అన్నారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే రాహు మిమ్మల్ని విజయానికి చాలా దగ్గరగా తీసుకెళ్ళి వదులుతాడు. మిగతాది దైవాధీనం. తన యొక్క తమోగ్రహం, ఆ తమోగ్రహం తమ యొక్క తామసికమైనటువంటి స్థితితోటి ఒక మొండితనంతో లాక్కుపోయి నిలబెడతాడు. అంత మొండి ధైర్యాన్ని వాటిని ప్రదర్శించగలుగుతారు రాహు 6వ స్థానంలో ఉంటే. కాబట్టి అటు లాభస్థాన స్థిత శుక్రుడు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, పలానాది మనం ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఎవరో ఒకరిని సహాయం చేసేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. ఏదో మీరు కష్టపడుతున్నారు, ఒక మొక్క వేయడానికి తవ్వుతున్నారు అనుకోండి, ఇంకొకటి ఎవడో వచ్చి కొంచెం మనకి సహాయం చేస్తాడు. నడుచుకుంటూ వెళుతున్నారు ఆఫీస్కి అనుకోండి, ఎవడో వచ్చి ఎక్కించుకుని లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తాడు. అంటే ఇవి చిన్న చిన్న సహాయాలే అయి ఉండొచ్చు, కానీ శుక్రుడి వల్ల కలిగేటువంటి మేలు ఒకానొక సందర్భంలో మనసు చాలా గొప్పగా ప్రశాంతంగా ఊరటని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఇవి 2 ఉన్నాయి. వీటితో పాటు చంద్రుడి యొక్క బలం. చంద్రుడు ఎప్పుడైతే ఈ వారం మొత్తం అనుకూలిస్తాడో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఏ పని మీదైనా సరే చక్కగా గురి కుదురుతుంది, చేయగలుగుతారు. కాబట్టి ఈ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ మనకి అనుకూలంగా లేకపోయినా, కుజుడు ప్రతికూలించినా, వ్యయంలో రవి ఉన్నా, ఎక్కడికక్కడ మిమ్మల్ని పరిస్థితులు వెనక్కి లాగేస్తూ ఉన్నా, వాటిని పట్టించుకోకుండా వెళ్ళేటువంటి తీరు మిమ్మల్ని సమాజంలో గొప్పగా నిలబెడుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఈ వారం ఆ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. మరిన్ని శుభ ఫలితాలని ఆశించడానికి కన్యారాశి వారు ప్రతిరోజు కూడా చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. భాగ్యస్థానమందు గురుడు యోగిస్తున్నారు, లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. షష్ఠస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు. అలాగే ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దాదాపుగా 70% శుభ ఫలితాలు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తూ ఉండడము, రవి బుధులు లాభస్థానమందు ఉంటూ ఉండడము, చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు అటు మానసికంగాను, ఆరోగ్యంగాను, అలాగే ఆర్థికంగాను కూడా స్థిరంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. ఒకటి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారిలో తులారాశి వారు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వము, ఏదైనా ఒక్కటి గ్రహం తాలూకు సహకారం దొరికితే దాన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక్క వెసులుబాటు కనిపించింది అనుకోండి, సన్నజాజ అంట్లాగా వచ్చిన దారం కనబడినా, వచ్చిన వైరు కనబడినా దాన్ని చుట్టుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పుడు ఇది తులారాశి వారికి చాలా గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. ఆ అవకాశాలను వీరు ఎప్పుడూ కూడా విడనాడుకోరు, చక్కగా చేజార్చుకోరు, అన్నిటినీ కూడా పట్టుకుని పైకి ఎదగలుగుతారు. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితి అటు అన్ని రకాలుగా కూడా మంచి వెసులుబాటును ఇస్తోంది. కాబట్టి ఇది ఒక మంచి వాతావరణంలో ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది.
కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతోటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, లేదా ఏదైనా శుభవర్తమానాలు లభిస్తూ ఉండడం, వాహనాలు, గృహములు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, బంగారు ఆభరణాలు, వస్త్రములు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్ని ఈ వారం గ్రహస్థితి సూచిస్తోంది. కాబట్టి తులారాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలము. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా సాధించడానికై ఈ రాశి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చును. ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారం గోచరిస్తూ ఉన్నది ఒక 2.5 రోజుల పాటు. అలాగే దశమ కేంద్రమందు రవి, లాభస్థాన స్థిత కుజుడు, మొత్తం ఈ 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. 35% శుభ ఫలితాల్ని ఈ రాశి వారికి మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి దశమ ఏకాదశ స్థానముల యందు పాపగ్రహ సంపత్తి, ఉపజయ స్థానమందు పాపగ్రహ సంపత్తి ఎప్పుడూ కూడా గోచారంలో విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటుంది. అందున కుజుడు మారడానికి కొద్ది రోజుల ముందు లాభస్థాన స్థితి ఇది చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహువు కానీ, వక్రించినటువంటి శనేశ్వరుడు కానీ, అష్టమమందు ఉండేటువంటి గురువు కానీ, అలాగే 9వ స్థానమందు శుక్రుడు కానీ, దశమమందు బుధగ్రహం కానీ, దశమమందు కేతువు కానీ, ఇలా కొన్ని విపరీతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ 3 గ్రహాలు సానుకూలమైన ఫలితాలు. ప్రత్యేకించి ఈ రాశి వారిని కింద పడకుండా కాపాడుతాయి. ఈ ఏదైనా ఒకటి బలంగా చెడు జరగాలి అనుకున్నప్పుడు దాని యొక్క తీవ్రతను తగ్గించి వేస్తారు రవి. ఏదైనా ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య రావలసినది ఉన్నదనుకోండి, తీవ్రత తగ్గించి వేస్తాడు రవి. కుజుడు వచ్చిన దాని నుండి తొందరగా రికవరీ అయ్యేలా చేస్తారు. అంటే ఇది చిన్న ఉదాహరణ కింద చెప్పారు. ఏదైనా ఉద్యోగంలో సమస్య వచ్చింది, ఉద్యోగం పోవలసినటువంటి స్థితి వస్తే అంత స్థితి రాకుండా రవి అడ్డుపడతారు. తొందరగా మరలా ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి రికవరీ అవ్వడానికి కుజుడు ఉపయోగపడతారు. ఈ 2 గ్రహాలు ఈ రకంగా ఉపయోగపడతాయి. అందువల్ల వృశ్చిక రాశి వారికి ఏదైనా సమస్య వస్తుంది, రాదనట్లేదు, కానీ దాని తీవ్రతని తగ్గించే గ్రహము, మరలా దాని నుండి రికవరీ అయ్యేటువంటి గ్రహాలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీకు కనబడుతుంది. నడుస్తూ ఉంటారు, ఏదైనా జారింది పడతారు, గట్టిగా దెబ్బ తగిలాల్సిన చదువు కొంత ఏదైనా చిన్న దెబ్బ తగులుతుంది, లేచి దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంతే తప్పితే ఒక చోట పడిపోయి మళ్ళా లేవలేనటువంటి స్థితి మాత్రం రాదు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే, ఇలా జరుగుతుందని కాదు, కేవలం ఈ గ్రహస్థితి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇదే రకమైనటువంటి వాతావరణం అటు వ్యాపార పరంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఉంటుంది. ప్రతి చోట ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది పాస్ మార్క్ ఉంది, 35 మార్కులు వచ్చేసాయి ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అష్టమమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నది. అనగా దాదాపుగా ఒక 38% బలాన్ని ఈ రాశి వారు కలిగి ఉన్నారు. గురుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహం. శుక్రుడు ఇచ్చేటువంటి వెసులుబాటు చాలా ముఖ్యం. అంటే ఏదైనా ఎడ్జిలో తప్పేటువంటి విధంగా చేస్తాడు శుక్రుడు. భయంకరంగా నష్టపోవాలి, కానీ ఒక్క చిన్న ఎడ్జిలో వెంట్రుక వాసన తప్పించుకున్నాం మనం అనుకునేటువంటి విధంగా శుక్రుడు ఎక్కువ దోహదపడతాడు. చిన్న ఉదాహరణ కింద చెప్తున్నాను. ఏదైనా ఒక చిన్న పరీక్ష కానీ, లేకపోతే ఏదైనా జోద ప్రక్రియ కానీ, వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇది తెలుస్తూ ఉంటుంది. వెంట్రుక వాసన తప్పించుకోవడం, ఈ బాబాయ్ మొత్తం పోయేవి, కానీ మనం తప్పించుకున్నాం. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ ఆప్షన్స్ బిట్లు పెడతారు. 31వ దానికి పెట్టవలసినటువంటిది 32వ దానికి పెట్టి అక్కడి నుండి 30వ ప్రశ్న ఆన్సర్ 31కి, తర్వాత ఇలా ఒక్కొక్క దానికి అనుకోకుండా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒకనొక సందర్భంలో చూసుకుని అయ్యి బాబాయ్ మనం ఎంత వెంట్రుక వాసులో తప్పించుకున్నామని గమ్మును చెరిపేసి మళ్ళీ సవ్యమైన ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్తారు. అలాగే
ధనురాశి వారు ఒకానొక ఎగలో పూర్తిగా కొంచెం నష్టపోయేటువంటి దోవలో వెళ్ళి ఏదో తెలుసుకుని మళ్ళా వెనక్కి ప్రయాణం చేస్తారు. ఈ వారంలో ఇది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే మానసిక స్థితిగతుల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రాకులాడేటువంటి మనస్తత్వం ఉండదు. ఎవడో వచ్చి మనకి సహాయం చేస్తాడు, ఏదో మెరాకిల్ జరిగి మనకి గ్రహస్థితి మారుతుంది అనేటువంటి ఆలోచనలు ఉండవు. సొంతంగా రంగంలోకి దిగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళతారు. ఈ రకమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చుకుంటారు లైఫ్లో. మిమ్మల్ని అంటే వాళ్ళు కష్టపెట్టుకునేటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని గతంలో చాలా సెన్సిటివ్ విషయాలవి మనం వీటి జోలికి వెళ్ళకూడదు అని వదిలేసినటువంటి విషయాలనే వాటినే చాలా తీవ్రంగా కదిపి వేస్తారు ధనురాశి వారు. మనం వీళ్ళతో మాట్లాడకూడదు, ఇది చాలా సెన్సిటివ్ రిలేషన్ మన మధ్యలో ఉన్నదని గతంలో కంగారు పడి వదిలేస్తే ఇప్పుడు వాడి దగ్గరికే వీళ్ళు తగుపెట్టుకుంటారు. ఆ రకంగా ఉంటుంది. కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది మెంటాలిటీ ఈ వారంలో ధనురాశి వాళ్ళకి. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పుల్ని ఈ వారం చూడబోతున్నారు. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులకి సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. ఒక మెరాకిల్ జరగబోతూ ఉన్నది ధనురాశి వారికి గ్రహణం రూపేణ. అది వచ్చే వారం మనం చెప్పుకుందాం. అప్పటి వరకు ఈ వారంలో ధనురాశి వారు ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండగా ఆయన వక్రించారు కాబట్టి దానిలో కొంత శాతం తగ్గినటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. రాహు యొక్క స్థితి, అలాగే చంద్రబలం. నిజానికి ఈ రాశి వారికి 30 మార్కులు వేయాలి, కానీ 26 మార్కులే వేయడం జరుగుతూ ఉన్నది కేవలం ఈ గ్రహస్థితి వల్ల. అంటే చూడండి, అష్టమ స్థానమందు రవి బుధ కేతువులు, షష్ఠగురుడు, నవమ కుజుడు, అలాగే ఈ గ్రహ సంపత్తి రానున్నటువంటి కాలంలో ఈ రాహుతో కూడి ఉన్నటువంటి చంద్రుడి యొక్క గ్రహణము, వక్రించినటువంటి శనేశ్వరుడు అవరోధాలని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి. అంటే మనం అనుకుంటాం మనకి అన్ని పనులు అయిపోయాయి, పలానా ఆయన సంతకం పెడితే సరిపోతుంది, అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆయన వచ్చి సంతకం పెడితే మనకి ఫైల్ క్లియరెన్స్ అయిపోతుందని అనుకుంటాం. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఎంత దారుణం, మనకి ఊహించదు ట్విస్ట్. అన్నీ మాట్లాడుకున్నాం, ఆయన వస్తే తెల్లారితే సంతకం పెడతా అన్నారు, మనం అన్నీ బాగున్నాయన్నారు, మెచ్చుకున్నారు. ఇవాళ రాత్రి ఎందుకంటే రేపు తెల్లారి వచ్చి పెడతా అన్నాడు, రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడు, కొత్తవాడు వస్తాడు. అంటే అప్పుడు ఎలా ఉంటుంది మైండ్? అలాగే ఉంటుంది మకర రాశి వారికి. మనకి తెల్లారితే ఈ పని అయిపోతుంది, అమ్మయ్య మన కష్టాలు తీరిపోతాయి అని రాత్రి ఆనందంగా పడుకుంటాడు. తెల్లారు లేచేసరికి భయంకరమైనటువంటి విషయాలు. మళ్ళా అన్నీ బాధపడి సాయంత్రానికి అన్నీ సెటరేట్ చేసుకుని అమ్మయ్య ఫోన్లే పొద్దున్న ఏదో జరిగిందే, రాత్రి ఆనందంగా పడుకుంటాడు. మళ్ళా తెల్లారు లేచేసరికి ఇది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా ఉంటుంది. పాపం కష్టపడతారు మకర రాశి వారు. అదృష్టం అనేటువంటిది లేదు. సరిగ్గా మీరు గమనించండి, ఈ మకర రాశి వారు ఎవరికైతే సలహా చెప్తాడో వాళ్ళు చాలా గొప్ప స్థితిగతులకు వెళ్ళిపోతారు, లేదా వాళ్ళే వీళ్ళకి ఏకుమేకై కూర్చుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు కొంత మానసికమైనటువంటి వెసులుబాటుని ఇస్తూ ఉన్నాయి. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక తపన, మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత అసంతృప్తిగా ఉంటూ ఉంటారు, మనకి ఇంత ఫలితం రావాలి కదా, రావట్లేదు ఎందుకు అనేటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అది ఈ వారంలో కూడా కొనసాగుతుంది. అందుకని 26 మార్కులు ఇచ్చామో, మీరు ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చాలా తెలివిగా వ్యవహరించండి. ఇతరుల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళండి. అంటే అదేదో స్వార్థపూరితంగా కాదు. కష్టపడకుండా ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోండి. ఒకళ్ళని పొగడవలసినటువంటి చోట పొగడండి, తిట్టవలసినటువంటి చోట మాట్లాడకండి. ఇలా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో గురుచంద్రుల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి రానున్నాయి. ప్రధానంగా అష్టమ కుజుని యొక్క స్థితి, సప్తమ స్థాన స్థితి రవి బుధ కేతువులు,
జన్మ రాహువు, ఏలినాటి శని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ ఒక 28% మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే గురుని యొక్క బలం ఉండడం, అలాగే చంద్రుడు ఈ వారంలో కొన్ని స్థానాల్లో యోగిస్తూ ఉండడం వల్ల గురుడి వల్ల 25 మార్కులు, చంద్రుడి వల్ల 3 మార్కులు వేసాం. మొత్తం మీద 28, 26 వస్తాయి. ఏది వేసినా పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పాస్ అవ్వాలంటే అక్కడ వాడి పేపర్ మీద ఏదో క్వశ్చనో లేకపోతే బొమ్మ ఏదో ఒకటి వేస్తే మార్కులు వేస్తారు. ఇక్కడ వీళ్ళు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ప్రయత్నం అనేటువంటిది చాలా తక్కువ అయిపోతుంది. బద్ధకానికి ఎక్కువగా అలవాటు పడతారు. మనకి ఏదైనా ఎవరైనా చేస్తారా, లేదో ఏదైనా గాల్లోంచి వస్తుంది, లేదు మనం ఇక్కడ కూర్చున్నాం కదా ఎవడో వచ్చి మనకు ఫ్యాన్ స్విచ్ చేస్తాడు అంటే మినిమం పని చేసుకోలేనటువంటి స్థితికి శనేశ్వరుడు తీసుకుపోతారు. అక్కడ రాహువు కూడా ఒక రకమైనటువంటి మోహము, ఒక రకమైనటువంటి వ్యామోహంలోకి తీసుకుపోతారు. శని రాహువులు ఇద్దరు ఎలా ఏడిపిస్తారంటే 2 కళ్ళు మూసుకుపోతాయి. దాన్ని ఛేదించగలిగేటువంటి జ్ఞానం అక్కడ గురువు ఇస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా ఉపయోగపడాలి. గురువు పంచమ స్థానంలో, బుద్ధి స్థానంలో యోగిస్తూ ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరో ఒక గురువు పాదాలను పట్టుకోవాలి. గురువు ఎవరు మీరు జీవితంలో నిర్ణయించుకోవాలి. ఆ గురువు పాదాలను పట్టుకుంటే మీరు పాస్ అయిపోతారు. అంటే జీవితంలో స్ట్రగుల్ అవ్వవలసినటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు చాలా వస్తాయి, కానీ వీళ్ళలో ఆత్మవిశ్వాసం కనబడదు. ఫలానాది మనం టేకప్ చేయగలం, ఫలానాది కంప్లీట్ చేయగలం అనేటువంటిది ఇది ఉండదు. వచ్చింది అవకాశం, కానీ నా దగ్గర అంత స్తోమత లేదు, అంత శక్తి లేదు అని వదిలిపెట్టేస్తారు. ఇతరులేమో అవకాశాలు లేవంటూ బాధపడితే మీ దగ్గర అవకాశాలు వస్తూ ఉన్నా మీరు కష్టపడలేక వదిలేస్తారు. దాన్ని బద్ధకం అంటారు. కాబట్టి శక్తికి మించి మీరు కష్టపడుతూ ఉండండి. గురుడు పంచమంలో ఉన్నారు, ఖచ్చితంగా యోగిస్తారు. దీన్ని పట్టుకోవాలి. గురుడు పంచమ స్థానంలో మరలా 12 ఏళ్ళు పోతేనే కానీ రాడాయన. కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. గురుడు యొక్క బలాన్ని పెంపొందించుకోండి. అష్టమ కుజుడు క్షణికమైనటువంటి ఆవేశాన్ని, అలాగే ఏదైనా రూపాయి ఉంటే ఆ రూపాయి వచ్చిన దాన్ని వచ్చినట్టు మనం ఏదైనా అప్పు తీసుకుంటే దాన్ని ఖర్చు చేసేయడానికి, ఏదైనా అప్పు తీర్చడానికి, కట్టేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి వచ్చిన సంపాదన మనకి పెద్దగా నిలవకపోయినా కంగారు పడవలసినటువంటిది లేదు. కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు రవి బుధులు యోగించడం, పంచమంలో శుక్రుడు యోగించడం, పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు 40% శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్యత్ర కార్యార్థ సాధనం మనది శాస్త్రం. అటు రవిబుధులు లౌక్యాన్ని పెంపొందిస్తూ ఎక్కడికక్కడ శత్రునాశనాన్ని, రుణబాధలు తగ్గించి వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి తరుణం. అలాగే అష్టమ స్థానస్థిత గ్రహాలేమీ లేవు. అలాగే అర్ధాష్టమ స్థానస్థిత గ్రహం గురుడు ఉండి అష్టమాన్ని వీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన విపత్కరమైనటువంటి పరిస్థితులను ఇవ్వజాలడు. ప్రత్యేకించి ఈ శని వక్రగతిలో ఉన్నప్పుడే కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసేసుకోవాలి. ఎక్కువ స్పీడప్ చేయాలి మీనరాశి వారు. అంటే మీ మనసులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, మనం పలానాది అచీవ్ చేయాలి, పలానాది సాధించాలి, అక్కడికి వెళ్ళాలి, వారిని మెప్పించాలి, ఒప్పించాలి అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా మీరు క్యూలో పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది కొంతకాలమే ఉంటుంది. ఈ గ్రహస్థితి కలిసి వచ్చేటువంటి కాలము. ఇక ఈ వారం పోతే మళ్ళా గ్రహణం పడుతుంది. ఆ గ్రహణ ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి, చాలా శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి ఈ వారాన్ని ఉపయోగించుకోండి. ఇందులో అదృష్టం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, కుటుంబ సహకారం ఉన్నది. అలాగే ఏదైనా రుణాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడైనా పలానా అప్పు తెచ్చుకోవాలి, ఇల్లు కడుతున్నాం అప్పు కావాలి, లోన్ కావాలి, కారు కొనుక్కుంటున్నాం లోన్ కావాలి, అన్నీ కూడా చక్కగా వస్తాయి. కాబట్టి ఎక్కడికక్కడ మీకు కొంత వెసులుబాటు ఉన్నది. కొన్ని రకాలైనటువంటి విషయాలు మీకు అనుకూలిస్తూ ఉన్నాయి. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి చాలా పాజిటివ్గానే మీకు కనబడుతూ ఉన్నది. కాబట్టి మీనరాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. అటు ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు, ఇలా సర్వత్రా కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటూ ఉండండి. అలాగే ముఖ్యంగా చదువుకి సంబంధించిన విషయం, విదేశీయానానికి సంబంధించిన విషయం, వాటిల్లో కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది.
కాబట్టి ఈ వారంలో ఇవి మంచి ఫలితాల కింద చెప్పవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రతిరోజు రుద్రకవచం కానీ శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ క్రమం తప్పకుండా పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.